నాయకుడు కూడా ఉన్నాడు అక్కడ, ఎవరైతే మీ తిరుపతి నాయకుడు ఉన్నాడు ఆయన కూడా పదే పదే వ్యాఖ్య చేసిన ఆయన కూడా బలవంతంగా ఏదో రకంగా భయపడతా ఉన్నారు కదా. మాట్లాడుతున్నారు కిరణ్ రాయల్ గారు. సార్ ఇప్పుడు ఆయనకు కూడా ఒక ఎమ్మెల్యే పదమో లేకపోతే ఏదో ఒక మంచి బలమైన ఇది వచ్చినప్పుడు ఆయన ఇంకెంతకన్నా ఫైట్ చేస్తాడు. ఇప్పుడే ఆయన ఇంత ఫైట్ చేస్తున్నారంటే కిరణ్ రాయల్ గారు ఆయనకంటే ఒక మంచి పొజిషన్ వచ్చినప్పుడు ఆయన ఇంకా అంతకన్నా బలంగా అక్కడ ఫైట్ చేస్తారు. అంటే ఆయన అంటున్నాడు నన్ను కూడా థ్రెట్ చేస్తున్నారు, నన్ను కూడా చంపే విధంగా చూస్తున్నారని చెప్పి ఆయన. అంటే వాళ్ళ పార్టీ అదే కదా సార్. ఇప్పుడు సొంత బాబాయిని లేపేసినోడికి కిరణ్ రాయల్ గారిని థ్రెట్ చేయడంలో పెద్ద ఇదేముంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, చిత్తూరులో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసిన వాళ్ళందరూ ఇదిగో మీడియా ముందుకు వచ్చేసి ఇలా బాధపడుతున్నారు. సో మీ వల్ల వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. కాబట్టి మీరు కొంచెం జెన్యూన్గా ఉండండి. మీ ప్రభుత్వం జెన్యూన్గా ఉంటే ఈసారి 11 కాకుండా కనీసం 17 తెచ్చుకొని 18 తెచ్చుకొని అపోజిషన్ తెచ్చుకోవడానికి కొంచెం ట్రై చేయండి. అంటే మీరు అపోజిషన్ ట్రై చేసామంటారు, ఆయన నేనే వస్తానని చెప్తున్నారు. మళ్ళీ రప్ప నరుకుతాని సిగ్నల్ ఇస్తా ఉన్నారు, మేము వస్తే చంపేస్తామని సిగ్నల్ ఇస్తున్నారు. అయినా ఈ ప్రజలు నమ్మి ఆయన ఓటేస్తారంటారు. సార్ ఒక్కటే మాట సార్ గుర్తుపెట్టుకోండి, రప్ప అంటున్నారు అని అంటే వాళ్ళ అంబటి రాంబాబు గారు కూడా ఒకసారి అన్నారు, అరే ఆగండి రా స్వామి మీరు రప్ప అంటే మనల్ని క్రిమినల్ లాగా చూస్తున్నారు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చే పొజిషన్కి వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే మేము క్రిమినల్స్ కాబట్టి మేము మాట్లాడే మాటలు కూడా జైలుకి సంబంధించిన విషయాల్లాగే మాట్లాడుతూ ఉంటాయి తప్ప ఒక లీడర్ మాట్లాడే మాటలలాగా వాళ్ళ సైడ్ నుంచి రావు. కాబట్టి వాళ్ళకి 11 సీట్లు. అదేవిధంగా ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి ఏం జరగట్లేదు, తిరుగుతూ ఉన్నారు తప్పితే ముగ్గురు నాయకులు అటు ఇటు తిరుగుతున్నారు తప్పితే ఏమీ లేదని చెప్తున్నారు. కానీ ఉత్తరాంధ్రకి ఏదైతే అభివృద్ధి గేట్వేగా మారుతూ ఉంది, ఓ పక్క ఇండస్ట్రీస్ తెస్తూ ఉన్నారు అందరూ కలిసి, దాన్ని ఎలా చూడొచ్చంటారు? ఆ నాయకులు ఎందుకు మార్పు రావట్లేదు అంటారు? అసలు వాళ్ళకి ఎందుకు కనపడలేదు? ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు అంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అని చెప్పి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వచ్చింది. మీరు దాన్ని ఆపారా? ఏమన్నా చేశారా? ప్రజలకి ఏమన్నా మీరు మీ సపోర్ట్ ఇచ్చారా? మీ సైడ్ నుంచి బలంగా సపోర్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అదే స్టీల్ ప్లాంట్ విషయం వచ్చేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా జరుగుతూ ఉంది. మీ గవర్నమెంట్లోనే దీన్ని మీరు కట్టడి చేస్తుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాకా రాదు కదా. అంటే మీరే అప్పుడు దానికి ప్రోత్సాహం అందించారు. సో అక్కడున్న సార్ ఉత్తరాంధ్ర అయినా దక్షిణైనా ఇప్పుడు ఎక్కడైనా కానీ మీరు మాట్లాడేది ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు తప్ప మీరు మళ్ళీ ప్రభుత్వం రావడానికి మీ ప్రయత్నాలు అనేది మీరు చెయ్యట్లేదు. మీ ప్రయత్నాలు చేసిన రోజునే మిమ్మల్ని ఒక లీడర్గా గుర్తిస్తుంది. మేడం పదే చెప్తున్నారు, వాళ్ళ పేపర్లో కూడా ఇప్పుడు హోరెత్తి మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి నాయకుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మేము ఉండగా గవర్నమెంట్ కాలేజీలుగా కట్టాము, 17 కాలేజీలు కట్టామని చెప్పి ఉంటుంది. రియాలిటీలోకి వెళ్తాం 17 కాలేజీలు కట్టినట్టు కనపడుతుందా? 4 కాలేజీలు కడతాను ఈ గవర్నమెంట్ సాయశక్తులు ఈ సంవత్సరానికి కష్టపడుతుంది. అయినా కూడా వెళ్ళి ఒక పక్క గవర్నర్ కలుస్తూ ఉంటారు, ఇంకో పక్కన ఆర్థిక శాఖ మినిస్టర్ కానీ సెంట్రల్ ఆర్థిక శాఖ మినిస్టర్ వెళ్ళి కలిసినప్పుడు ఆమె చెవాట్లు పెట్టింది. ఈ విధమైన వ్యవహారాలను చూస్తే ఏమనుకోవాలంటారు అసలు? సార్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనేది మీరు ఇప్పుడు కాదు ఫైట్ చేయాల్సింది. నిజంగా ఆ రోజు ప్రైవేటీకరణ చేస్తారు కదా, ఆ రోజు వచ్చి ఫైట్ చేయండి. మీకు మీరే ఏదో అల్లేసుకొని ఇది ఎందుకు వచ్చింది అంటే మీకు మెడికల్ కాలేజ్ 17-18 మెడికల్ కాలేజీలు కడతామని చెప్పి కట్టకుండా ఏదో 2 గట్టి నామకే వస్తాయి, మిగతాదంతా పేపర్ల మీద కట్టారు మెడికల్ కాలేజీలు. అలాగే మీ నాయకులు ఏదో ఉన్నాడు కదా, ఆడపిల్ల ఒక పిల్ల ఉంది నాగరాజ, ఎవడో ఆడపిల్ల ఆడొకడు, కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి ఏదో మెడికల్ కాలేజ్ చూపించి ఇదిగో మేము కట్టామని చూపించడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు, టీడీపీ నాయకులు కార్యకర్తలు మీరు ఎక్కడైతే మెడికల్ కాలేజీలు కట్టామన్నారో అక్కడికి వెళ్ళారు, లైవ్ పెట్టారు, సోషల్ మీడియాలో లైవ్ పెట్టారు మీరు మెడికల్ కాలేజ్ కట్టారా లేదా అనేది. ఎక్కడ మీరు మెడికల్ కాలేజీలు కట్టలేదు, అక్కడ కేవలం గడ్డి మాత్రమే ఉంది, కొన్ని పోల్స్ పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి, మీరు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాల. సో మీ మెడికల్ కాలేజీ ఇష్యూని మీరు కవర్ చేసుకోవడానికి, దాన్ని దాచిపెట్టడానికి మాత్రమే ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనే ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చేసి మీరు ఏదో ఒక 1,00,000 మంది 1,25,000 మంది ఇలా వాళ్ళతోటి లేకపోతే 1,00,000 మంది వాళ్ళతోటి సంతకాలు చేయించుకొని మీరు నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళారు అని అంటున్నారు. కాబట్టి మీకు చెప్తున్నాను, చిన్నపిల్లల దగ్గర సంతకాలు కాదండి, నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఓటు హక్కు ఉన్న వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోండి. చిన్నపిల్లల సంతకాలు తీసుకొని నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్తే మొట్టికాయలు వేసే పంపిస్తారు. అంటే ఇక్కడ గతంలో కూడా చూసాం, యువతని ఆకర్షించడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పోయినసారి మోసం చేశాడు, అన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని ఉద్యోగాలు అన్ని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి పంపించిన పరిస్థితి. ఇప్పుడు కూడా మళ్ళీ మోసం చేస్తున్నారు, పక్కన కంపెనీలు వస్తున్నారు, రావడానికి ప్రచారం చేస్తారు, రెచ్చగొట్టే విధంగా చూడటాన్ని ఎలా చూస్తారు? యువత నమ్ముతారా ఇంకా వాళ్ళని? జగన్మోహన్ రెడ్డి గారా సార్, వాళ్ళ ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పుడు చేసింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ సగం పనిచేసింది,
సగం అయితే పని చేయలేదు అనేది మనం చెప్తాం. సగం ఎలా పనిచేసింది అంటే పాపం ముసలోళ్ళు, వయసు మళ్ళీ వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళు అనేది రేషన్ తీసుకోలేక, పెన్షన్ తీసుకోలేక వాళ్ళు ఇళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకోవడం అనేది కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సకాలంలో అందే. అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా కొన్ని వర్కులు జరిగాయి. కానీ కొంతమంది గొలుసులు కట్టి దొబ్బేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే బయటికి వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమందిని అయితే చంపేసిన వాళ్ళు ఉన్నారు. మీ వాలంటీర్లే కొంతమంది అయితే అమ్మాయిలను కూడా ప్రేమించామని చెప్పి పిల్లల నుంచి లేపుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో మీరు పెట్టిన వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థలో. సో అసలు ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది మీరు పర్ఫెక్ట్గా కానీ చేస్తున్నట్టయితే ఇప్పుడు వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ కూడా వాలంటీర్ వ్యవస్థని అనేదాన్ని కొనసాగించేది. మీ వ్యవస్థ బాగలేదు కాబట్టి దాన్ని మీరే బంద్ చేసుకున్నారు. అలాగే మీరు ఏదైతే క్రియేట్ చేసిన వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థకు ప్రూఫ్స్ లేవు కాబట్టి అది దీన్ని మీరే ఆపుకున్నారు. సో నెక్స్ట్ వచ్చే మీరు మళ్ళీ రావాలి, మీకోసం ఏదో యువత మీకోసం ఆశిస్తుంది, యువత మీకోసం ఎదురు చూస్తున్నారు అనేది మాత్రం అసలు చాలా వరకు అబద్ధం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ రాగానే యువత కోసం ఒకసారి డిఎస్సి వేశారు. డిఎస్సి ఫస్ట్ విడతలోనే అసలు గొప్పగా ఉద్యోగాలు ఇచ్చేశారు. మళ్ళీ రెండో విడత కూడా ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. మీ గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నారు. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా లేదు. సో అట్టర్ ఫెయిల్ అయ్యారు మీరు యువత విషయంలో, జాబుల విషయంలో. సో ఇప్పుడున్న వాళ్ళు ఇది సెకండ్ విడత మళ్ళీ డిఎస్సీలు వస్తున్నాయి కాబట్టి యువత గురించి మీరు మాట్లాడకపోవడమే మంచిది. అదేవిధంగా లాస్ట్ పాయింట్గా చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీష్ రాదని పేరు నాని గారు అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్ రాదా? సార్ చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీష్ రాకపోవడం ఏంటి? ఆయన ఒక డాక్టరేట్ ఎకనామిక్స్ ఆయన చదివింది, ఎకనామిక్స్లో దిట్ట ఆయన. ఆయనకి ఇంగ్లీష్ రాకుండానే హైదరాబాద్ని ఒక సూపర్ సిటీగా మార్చారా? ఆయన ఇంగ్లీష్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడాలంటే కనీసం మీకు ఫ్రూటీ అనడం కూడా మాట రాదు అసలు. కనీసం మీరు మాట్లాడే మాటలు ప్రతి రాదు ఆయనకి. సో ఆయన మీరు వచ్చి కనీసం మీరు మీడియా ముందు ఒక మాట మాట్లాడితే నెక్స్ట్ డే ఏమవుతుందంటే సోషల్ మీడియాకి, జనాలకి అండ్ జబర్దస్త్ టీములు చేసుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా, మాకు 4 జోకులు ఎప్పుడు దొరుకుతాయని మీ వీడియోల కోసం, మీ స్పీచ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క స్పీచ్ కూడా ఆయన స్పీచ్లో నుంచి జోకులు ఎత్తుక్కోవచ్చు, అబద్ధాలు ఎత్తుక్కోవచ్చు. సో అందుకని ప్రతి ఒక్కరూ ఆయన్ని ఒక జోకర్గానే చూస్తున్నారే తప్ప అంటే ఆయన ఏం చేయలేదు కదా, అందుకే చెప్పుకోలేకపోతున్నాడు. అంతేనంటారా? మరి చేశాను ఇంకా మరి చెబుతా ఉన్నాడు కానీ నేను అన్ని చేసి చెబుతాడు. ఇందాక నేను మీకు సామెత చెప్పాను కదా సార్, పందిని చూపించి 10 సార్లు నంది నంది అన్నంత మాత్రం అది నంది కాదు, అది పందే. అలాగే మీరు గవర్నమెంట్ ఏ అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టి మీకు 11 డెఫినెట్లు రాసి పెట్టుకోండి. మీరు ఎలాంటి వాకిలే చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్లో మీకు ఒక్క సీట్ ఇచ్చి నామం పెట్టడం అనేది మాత్రం ఆ పంది ఎవరు అంటారు? వాళ్ళ బూతులు మాట్లాడేవాళ్ళు.